ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో తల్లికి వందనం అనే పథకం కింద 13,000 అంటే బిడ్డకు 15,000 అని చెప్పి ఇప్పుడు 13,000 వేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంది? అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని కొంచెం కొంచెం టైం పడుతుంది దేనికైనా కానీ. మునిగిపోయిన రాష్ట్రాన్ని కొంచెం పైకి తీసుకొని వస్తున్నాడని అనుకుంటున్నాను. అంటే దానికి రీజన్ అడిగితే బుక్కులకి బ్యాగులకి అని చెప్తున్నారు. మరి అవే డబ్బులతోటి తీసుకుంటున్నారు కాబట్టి వితౌట్ లోగోస్ తోటి ఇవ్వాలి కదా, మరి ఓన్ లోగోస్ వేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ప్రభుత్వానికి సంబంధించిందే కదండి. అదేమైనా చంద్రబాబు నాయుడుకి సంబంధించి నాకేం ఓటేయండి అని నేను ప్రమోట్ చేసుకోవట్లేదు కదా. ప్రభుత్వానికి సంబంధించిందే చేసుకుంటున్నాను. గవర్నమెంట్ పబ్లిసిటీ అనేది దేనికైనా కావాల్సింది. అందులో పెద్ద తప్పేం అనిపించట్లేదు. అంటే లాస్ట్ టైం మనకు జగన్ కూడా వేసిన లోగోస్ చూసి ప్రతిదానికి లోగోస్ వేస్తున్నారు అని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు జగన్ విషయంలో కూడా. సో ఇప్పుడు పరిపాలన గురించి మాట్లాడడమే వేస్ట్ అండి. సో ఆయన ఉన్నప్పుడు ప్రజలను ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు విన్నాం మనం. సో ఇప్పుడు సూపర్ 6లో కూడా అవే పథకాలు మరి ఫ్రీగా ఇస్తున్నారు కదా, ప్రజలు సోమరిపోతులు ఎవరంటారా? రెండింటికి డిఫరెన్స్ ఉందండి. డెవలప్మెంట్ జరుగుతూ పథకాలు ఇవ్వడం ఒకటి, సంక్షేమం జరపడం ఒకటి. ఓన్లీ సంక్షేమం మీదే డిపెండ్ అయ్యి ఉండడం ఒకటి. ఎప్పుడు మాకు రెండూ కావాలి, డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ సంక్షేమం. అంటే సంక్షేమం అంటే అందరికీ కూడా నేను ఎవరైతే రియల్లీ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఇస్తుండడంలో ఏ తప్పు లేదు. అంతేగాని ఓన్లీ నేను దాని మీదే డిపెండ్ అయ్యి ఉంటాను అనుకునే పని అయితే, ఓన్లీ బటన్ నొక్కడమే అనుకునే పని అయితే ఎవరైనా చేయొచ్చు. నువ్వు నేను కూడా చేయొచ్చు. కంపెనీస్ వస్తున్నాయి. హోప్ హైదరాబాద్ లాగా అవుతుందో లేకపోతే ఇంకొంచెం బెటర్ అవుతుందో, దాన్ని బీట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు కదా, విజన్ 2047 తర్వాత చూడండి సింగపూర్ సిటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ని అని అన్నారు. మరి చేయగలిగే శక్తి, అంత బడ్జెట్, అంత అన్నీ ఉన్నాయంటారా? మరి చంద్రబాబు నాయుడు గారు 2000 ఆ టైంలో 2003 అప్పుడు కూడా ఇలానే విజన్ 2020 అంటే అందరూ ఎక్కిరిచ్చారండి. బట్ ఈరోజు ఆయన విజన్ ప్రకారం ఈరోజు మీరు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, ఈరోజు తెలంగాణకి మెయిన్ ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండేది హైదరాబాద్ సిటీ. ఈరోజు డెవలప్ అవ్వడం అండ్ 20 years బ్యాక్ ఆయన విజన్ అది అనొచ్చు. ఏముంది ఇంతలేక ఏంటి, ఆ రోజుల్లో కూడా అనేవాళ్ళు కంప్యూటర్లు మీకు ఏమైనా ఫుడ్ పెడతాయా, ఫోన్లు మీకు ఫుడ్ పెడతాయా. ఈరోజు మీరు ఫోన్ లేకుండా ఏదైనా చేయగలుగుతున్నారా? పని చేసేవాడికి పనికి మాలిన వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది.